ఈ స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి నుండి వచ్చింది. మీరు ఏం చేస్తారో తెలియదు, అలజడి సృష్టించండి, ఏదో ఒక విపత్తు జరిగితే నేను వస్తానని. ఇక్కడికి వస్తాడు, తెనాలి రైతుల దగ్గరికి వెళ్ళాడు, పొదిలి పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళాడు, గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఇక్కడికి కూడా వస్తాడు, వచ్చి భలే తిట్టావురా, నేను సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుంటే బూతులు తిట్టించాను, నాకు సొంత కన్న తల్లిని రోడ్డు మీద పడేశాను. ఆడవాళ్ళు మనం ఎప్పుడు గౌరవించకూడదురా, ఆడవాళ్ళు మన దరిదాపులు ఎవరో ఉండకూడదు. కాబట్టి మీరు ప్రశాంత్ రెడ్డి గారిని నేను చెప్పినట్టే తిట్టారు, నేను చెప్పినట్టే మీరు అవమానించారు అని చెప్పేసి కాసేపు ఉండేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కేవలం అదే వాళ్ళకి ఇప్పటికీ తెలియదు ఏంటంటే 2024 నుంచి ఓడిపోతుంది 13 నెలల తర్వాత ఈ రోజుకి మనం ఎందుకు ఓడిపోయినాం అని సమీక్షించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మనం ఎందుకు ఓడిపోయినాం, మనకి ఎందుకు ఓట్లే లేదు, ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, బూతులు అనేటివి కరెక్ట్ కాదు కదా, బూతులు అనేటివి మాట్లాడితే ప్రజలు ఎందుకు ఓట్లేస్తారు అనేది